ఒక రకమైన బడ్జెట్ కేటాయింపులు ఉండేవి, ప్లానింగ్, నాన్ ప్లానింగ్. ప్లానింగ్ అంటేనేమో ఆల్రెడీ ఉన్న జీతభత్యాలు లేకపోతే రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్న ఏవైతే ఇప్పుడు ఉన్నావో అవి ఖర్చులు, వీటికి సంబంధించి నాన్ ప్లానింగ్లోకి పోతాయి. ఈ ఏమన్నా ఈ వచ్చే ఏడాది కాలానికి ఇగో ఈ ప్రాజెక్టో లేకపోతే సంథింగ్ ఈ కాలువకి కేటాయింపులో ఏదో ఉంటాయి కదా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వీటికి సంబంధించి అట్లా ప్లానింగ్, నాన్ ప్లానింగ్ అని రెండు పద్ధతులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మారిందనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నారు. ఇప్పుడున్న ఈ గడిచిన 10 ఏళ్ళుగా మీరు చూస్తున్నారు కదా, మూలధన వ్యయము అంటే ఏదన్నా ఒక స్ట్రక్చర్ నిర్మాణానికో లేకపోతే మౌలిక వసతుల కల్పన కోసమో పెట్టే వాటా ఎంత ఉంటుంది బడ్జెట్లో, ఇగో ఈ సంక్షేమాలకిన్నూ ఈ వడ్డీలు అప్పులు కట్టుకోవడానికి ఈ జీతాలకు భత్యాలకి వీటికి పెట్టేది ఎంత ఉంటుంది? అసలు మూలధనానికి ఏమైనా పెడుతున్నారు వీళ్ళు? అక్కడే అర్థమైపోతుంది కదా నాశనం అయిపోతుంది వ్యవస్థ అని. ఇప్పుడు ఈ ఇంతకుముందు మూలధనం వ్యయము, తర్వాత ప్లాన్డ్ అన్ప్లాన్డ్ అన్నా ఇప్పుడు ఉండేటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఏమున్నా కానీ పేరు తప్ప కాన్సెప్ట్ అయితే అదే. అవును, ఏం చెప్తారంటే రెవెన్యూ వ్యయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలనేది ఆర్థికవేత్తలు అందరూ చెప్పేది. అవును, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో మనకు ప్రాజెక్టులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, తర్వాత రహదారులు వస్తాయి, లేకుంటే బిల్డింగ్లు వస్తాయి. టీచర్ల జీతాలు రావు, బిల్డింగ్లు వస్తాయి, కాలేజ్ బిల్డింగ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదంటే అది వస్తుంది. ఈ రకంగా అంటే ఆస్తి క్రియేషన్, సమాజానికి దాని యొక్క విలువను మనం ఖర్చు పెట్టేది, దాని యొక్క విలువను సమాజానికి అందించేటువంటి దాన్ని మనం పెంచుకోవాలనేది మొదటి నుంచి కాన్సెప్ట్. అందుకోసం నేను ఎప్పుడు 50-50గా చూడలేదు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 30% అట్లా ఉండేది, గ్యారంటీ ఉండేది. 30% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండేది, 30% రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉండేది. 60-70% రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆ రోజుల్లో కూడా ఉండేది. ఇప్పుడు క్రమంగా పెరిగి 80% రెవెన్యూ అయిందండి, 20% లేదా 15% క్యాపిటల్ అయింది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను మర్చిపోతున్నాం మనం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనివార్యం అయిపోతుంది. ఇప్పుడు అప్పులు తెచ్చింటారు, వడ్డీలు కట్టడం అనివార్యం కదా. జీతాలు క్రమంగా ఇప్పుడు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని నియమించుకున్న తర్వాత వేతనాలు పెరిగిపోతాయి కదా. కాబట్టి ఆ రకంగా మనం ఏ దాంట్లో ఖర్చు పెట్టాలా ఏమిటి అనే ప్లాన్ పోయింది. ఇప్పుడు ప్లాన్ పోయి చీప్ పబ్లిసిటీ, ఓట్ అట్రాక్టివ్ మెజర్స్ ఇవి ముందుకొచ్చేసి మన వ్యవస్థను మనమే ధ్వంసం చేసుకునే పద్ధతిలో పోతున్నాం అనేది యథార్థం అండి. అందుకోసమే ఇప్పటికైనా సరే ఒక కామన్ కన్సెన్సస్ రావాలా. ఇది రాజకీయ పార్టీలు అంగీకరించకపోతే చట్ట రూపంలోనైనా కేంద్రం చొరవ తీసుకుని, లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్తోనైనా ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తే ఈ దేశం యొక్క అభివృద్ధికి, సమాజం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నేను అదే అంటున్నా గఫూర్ గారు, మళ్ళీ మీరు అసాధ్యమైన కార్యక్రమాలు చెప్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీరు కేంద్రం చొరవ తీసుకోవాలనుకుంటున్నారు, కేంద్రం చొరవ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు, నిజమే. కానీ ఆ కేంద్రం కూడా అధికారంలోకి రావాలంటే ఎంతో కొంత ప్రకటించాల్సిందే ఒకటి. రెండోది, ఇప్పుడున్న సంకీర్ణ యుగం ఇది. ఈ సంకీర్ణ యుగంలో ఉండే ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళు ఇట్లా హామీలు గుప్పిస్తేనే కదా వాళ్ళు గెలిచేది. మరి అలాంటప్పుడు ఎలా కేంద్రం చొరవ తీసుకుంటే అది ముందుకు వెళ్తుంది అనేది ఒక పాయింట్ అయితే, సుప్రీంకోర్టు ఎక్కడ గైడ్లైన్స్ ఇస్తుందండి? ఏదో కామెంట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు అంతకంటే ఏం చేయలేకపోతున్నారు. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో వై. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఆ పవర్స్ ఉన్నాయండి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఇదిగో ఇది అమలు చేయాలని చెప్తే చెయ్యము అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది కదా. కాబట్టి సుప్రీంకోర్టు ఇంకెవరు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఏమి బాధ్యత ఫీల్ కావడం లేదు. ఎందుకంటే ఫ్రీ బీస్ ఇచ్చేది, ఓట్లు లాక్కుంటే అధికారాన్ని అనుభవిస్తారు, సంపాదించుకుంటున్నారు. చాలా ప్రజాస్వామ్యానికి చెడు కాలం అండి ఇది. అందుకోసమే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయినా డైరెక్ట్ చేయాలా, లేకుంటే ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, వాళ్ళు మేము ఆదర్శాలు పద్ధతులు అని చెప్తున్నారు, వాళ్ళైనా చొరవ తీసుకోవాలా. ఏదో రకమైనటువంటి పద్ధతి రాకపోతే ఈ వ్యవస్థ మరింత కుళ్ళిపోతుంది తప్ప ఇంకేం చేయలేమండి, నాశనం అయిపోతుంది. ప్రజాస్వామ్యం మాత్రం ఇప్పుడు మామూలుడు ఎవడు ఎన్నికలకు సిద్ధం కావడం లేదండి. 50 కోట్లు 100 కోట్లు పెట్టాలంటే ఎవరు సిద్ధపడతా అండి? ఎట్లటోళ్ళు వస్తారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కోటీశ్వరులే వస్తారు. వాళ్ళు ఖర్చు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. ఈ ప్రజాస్వామ్యం